అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మాజీ మంత్రి కేటీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. ప్రజాప్రతినిధులంటే ఎవరు, లీడర్స్ అంటే ఎవరు? దీపావళి పండుగ వస్తే ఎవరైనా చిచ్చుబొడ్లతో పండుగ చేసుకుంటారు, అంతేగాని సారా బుడ్లతో పండుగ చేసుకునే వాళ్ళు లీడర్సా? ఫామ్ హౌస్లో పార్టీలు చేసుకునే వాళ్ళు రోల్ మోడల్సా అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇక కొంతమంది మనకు తెలియదు, మరి దీపావళి పండుగ వస్తే మనం చిచ్చుబుడ్లు అనుకున్నాం కానీ సారా బుడ్లతో దావతులు చేసుకుంటారని నిన్న మనకు కొంతమంది చెప్తారు. ఆ దావతులలో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు దొరికితే అదేదో గొప్ప, మేము పండుగ పూట గృహప్రవేశం చేసుకున్నామని ఇంకొంతమంది ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇట్లాంటి వాళ్ళు సమాజానికి చీడ పురుగులు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు ఒక రోల్ మోడల్స్. లీడర్ అంటే లీడ్ చేసేవాడు పండుగ వస్తే దీపావళి పండుగకు చిచ్చుబుట్ల బదులు సారా బుట్లతో దావతులు చేసుకుంటాం, లేకపోతే గంజాయితోనో కొకైన్తోనో మేము పార్టీలు చేసుకుంటాం. మా పార్టీలలో మా ఇళ్ళల్లో కొకైన్ తీసుకున్నాడు దొరికినా, డ్రగ్స్ తీసుకున్నాడు దొరికినా పోలీసులు పట్టుకోవద్దు, అట్లెట్లా పట్టుకుంటారని మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే చట్టం పెద్దోళ్ళకు ఒక రకం, పేదోళ్ళకి ఇంకొక రకం అని సమాజంలో అనుకునే ప్రమాదం ఉన్నది. మరోవైపు చూస్తే కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. అది కూడా రేవంత్ రెడ్డి మీద అమృత్ పథకంలో స్కామ్ జరిగిందని కంప్లైంట్ చేయడానికి. అసలు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా విమర్శలు ఎందుకు చేసుకుంటున్నారు? ప్రస్తుతం నాతో పాటు బీఆర్ఎస్ లీడర్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అమ్మా. రేవంత్ రెడ్డి కామెంట్స్ అన్ని మీరు చూశారు. ఆయన వెళ్ళిందేమో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్కి నియామక పత్రాలు ఇవ్వడానికి. హైదరాబాద్లో జరిగిన ఈవెంట్ అది. గంజాయి లాంటి వాటిని, మాదక ద్రవ్యాలని మీరందరూ అరికట్టాలని కూడా వారికి పిలుపునివ్వడం అనేది జరిగింది. అందులో భాగంగా కేటీఆర్ టాపిక్ని కూడా ఆయన ఇండైరెక్ట్గా తీసుకొచ్చారు. ఎందుకు సార్ కేటీఆర్ని పదే పదే ఈ డ్రగ్స్ కేసులోకి కాంగ్రెస్ లాగడం అనేది జరుగుతోంది? కేటీఆర్ ఏదో నియామక పత్రాలు ఇవ్వడానికి పోయినప్పుడు ఈ మాట అన్నారు, డ్రగ్స్ కేసు అని. కేటీఆర్ ఇంట్లో ఏమైనా దొరికినాయా ఈ మధ్య? ఫామ్ హౌస్లో దొరికాయి కదండి సార్, పార్టీ చేసుకున్నారు. ఫామ్ హౌస్ కేటీఆర్దా లేకుంటే కేటీఆర్ వాళ్ళకి సంబంధించిన బంధువులదా? బంధువులు అయితే కేటీఆర్ మీద ఎందుకు అంటున్నాడు? మీరు కూడా ప్రచారం ఎందుకు చేస్తున్నారు కేటీఆర్ అని? ఇప్పుడు వాళ్ళు ఏదో ఇన్స్పెక్ట్ చేశారు. కేసు రైటా, రాంగా, తప్ప, ఒప్ప అనేది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి, దొరుకుతుంది. మీరు కావాలని చేస్తూ ఎఫ్ఐఆర్లు దాఖలు చేసిన నేపథ్యంలో ఎఫ్ఐఆర్ దాఖలు కాబడ్డ మనుషుల గురించి కాకుండా కేటీఆర్ మీద ఎందుకు పడుతున్నారు? అట్లంటే మేము ఆయన తమ్ముళ్ళు కూడా బిజినెస్లో ఉన్నారు కదా, మరి వాళ్ళందరి మీద మాట్లాడినప్పుడు నేను సమాధానం చెప్తుండా? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా? కేవలం ప్రచారం కోసం, దృష్టి మరల్చడానికి కోసం ఒక్క మాట. చాలా పెద్ద ముఖ్యమంత్రి కదా సార్, న్యాచురల్గా ముఖ్యమంత్రి ఏది మాట్లాడినా బాగా వస్తుంది, రావాలి కదా. 4 కోట్ల మందికి ప్రతినిధి కదా. ఆయన మంచి మాట్లాడినా, చెడ్డ మాట్లాడినా, తప్పు మాట్లాడినా, తిట్టినా వస్తుంది బాగా. కానీ మిగతా వాళ్ళు మాట్లాడింది ఆ రీతిలో రాదే, అవునా కదా? అటువంటప్పుడు నేను ఒకటే ప్రశ్న, బడ్జెట్ ప్రజెంటేషన్ అయిన తర్వాత అసెంబ్లీలో కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున లేవనెత్తిన అంశాల మీద 2.5 గంటలు మాట్లాడితే ఆ ఏ ఒక్కదానికైనా సమాధానం చెప్పాడా? వచ్చిందా? ఆరోపణ చేసి టైం గడుపుకునే, అంటే దృష్టి మరల్చడానికి. వాళ్ళు చెప్పింది ఏది చేయట్లేదు. నువ్వు డ్రగ్స్ అని ఆయన మీదని ఇవాళ ఈ రోజంతా మీడియాలో రావాలా, జనాలకు చేరాలా. ఓహో, ఈయన డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నాడా? పోయింది. రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, లేకపోతే రైతులకు రుణమాఫీ మీద మరి మొన్నేదో చెప్పారు, ఇయ్యాలేదో చెప్పారు, ఇంకేదో చెప్తారు, ఇంకా ఇస్తారట. అయిపోయింది, దీపావళి కూడా అయిపోయింది. ఇండ్లు అన్నారు, దీపావళి రోజు అయిందా? ఇగో దృష్టి మరల్చడానికి చేసే ఎత్తుగడల్లో చాకచక్యంగా ప్రజలను, కానీ ఇది శాశ్వతంగా ఎప్పుడు చేయలేదు. ప్రజలు ఎప్పటికైనా అర్థం చేసుకుంటారు. వాళ్ళు చేసే చెంపదెబ్బలు కూడా ఉంటాయి. ఇది మనం చరిత్రలో చూసాం, ఇవాళ కొత్త కాదు. అందుకోసం ఆయన ఏదో మాట్లాడినంత మాత్రాన ఈ కేటీఆర్ మీద చేస్తే ఏమవుతుంది? ఎందుకు చేస్తున్నాడు కేటీఆర్ మీద ఎందుకు చేస్తున్నాడు? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద ఆరోపణలు చేస్తే అంత ప్రజల్లో వెళ్తుంది. తర్వాత నన్ను ఎవరు ఏమనలేరు. ఏది 5 గ్యారంటీలు, 6 గ్యారంటీలు, 420 హామీలు, దాని గురించి కాదు.
ఆ తర్వాత మిగతాయి చాలా ఉన్నాయి. అవి ఒకటే కాదు, ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో చేయలేక గతంలో నేను ఇంతకుముందే చెప్పాను, గతంలో జరుగుతున్న పేదల కార్యక్రమాలకు అడ్డుకోకుండా అవి కొనసాగిస్తూనే మీరు ఇవన్నీ చేస్తారా, చర్చకు వస్తారా అన్నాను. వచ్చారా? ఆ మాట చెప్పగలుగుతాడా? ఇవన్నీ అంటున్నాడు, ఏదో డ్రగ్స్ గిగ్స్ ఇంకేదో శుద్ధ పూసలు మాట్లాడుతున్నాడే. గతంలో పేదవాళ్ళకు అందే కార్యక్రమాలను మేము తప్పనిసరిగా ఇస్తామనే మాట చెప్తాడా? కనీసం మీరన్నా అడగండమ్మా. ఎందుకంటే మేమైతే ఛాలెంజ్ చేస్తున్నాం, రమ్మంటున్నాం, కానీ రాడు కదా, మాట్లాడలేదు కదా. దీని అర్థం ఏంటది? అదే కదా, ఇంత క్లియర్గా కనపడుతున్నది కదా. ఈ మధ్య కేటీఆర్ మాట్లాడుతూ జైలుకు పంపిస్తే యోగా చేస్తాను, తిరిగి వచ్చాక పాదయాత్ర చేస్తానని కేటీఆర్ మాట్లాడడం జరిగింది సార్. అంటే తనను జైలుకి పంపిస్తారు అని ఆయన ఫిక్స్ అయిపోయారంటారా? ఆహా, బాగుంది. జైలుకి పంపిస్తామని వీళ్ళంతా మోటుకూతలు కూసుకుంటూ మాట్లాడితే ఏం చెప్పాలి? పంపి దమ్ముంటే, ధైర్యం ఉంటే పోతే అక్కడ ఏం చేయాలో నేను చేసుకుంటా. ఆయన ఏం చేసుకునే దాని మీద వీళ్ళకెందుకు? నువ్వు అన్నది నిజమేనా కదా? జైలుకి పంపిస్తామనే కదా. ఏదో పర్మిషన్ అని, లేకపోతే ఈ ఎంక్వైరీ అని, ఆ ఎంక్వైరీ అని మాట్లాడుతూ కాలం గడుపుతున్నారు కదా. మీరు చట్టబద్ధంగా చేసే కార్యక్రమాలు ఎప్పుడైనా వద్దన్నారా ఎవరైనా? మీరు చేయకుండా చేస్తామని చెప్తే మీరు అట్లా చేస్తే నేను ఇట్లా చేస్తా అంటేనే అదే ఇష్యూ అవుతుందా కదా? వీళ్ళ అపరిపక్వతకు, దృష్టి మళ్లించాల్సిన ఎత్తుగడలకు ఇవి నిదర్శనాలు. అందుకోసం వీఆర్ వేస్టింగ్ అవర్ టైమ్ ఆన్ సచ్ థింగ్స్. లెట్ us టాక్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ది పీపుల్, వాట్ వీ హ్యావ్ ప్రామిస్డ్ టు ది పీపుల్, హౌ బెటర్ వీ కెన్ ఇంప్రూవ్ ది లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ది పీపుల్. గత 10 సంవత్సరాల్లో ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడా లేని విధంగా ఎవరు ఎటువంటి వాళ్ళని కానివ్వండి, కేసీఆర్ ప్రభుత్వం సగటు ఆదాయం 300 పెరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో పెరిగిందా? రాష్ట్ర సంపద చిన్నదే, 4 కోట్ల జనాభానే, మరి 3.5 రెట్లు పెరిగింది. ఏ రాష్ట్రంలోనూ జరిగిందా? ఏ దేశంలో జరిగిందా? ఆహార ధాన్యాలు 68 లక్షల టన్నుల నుంచి దాదాపు ఇప్పుడు 300 లక్షల టన్నులు అన్నీ కలిపి, మిగతా అన్నీ కలిపి ఒక ధాన్యమే ఎంత పెరిగిందో మీకు తెలుసు. 3 అంతలు 4 అంతలు పెరిగింది. ఇది ఎక్కడైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఎప్పుడైనా, ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? సరే, ఈ నాయకుడు మంచోడు కాదు, ఆ నాయకుడు మంచోడు కాదు మీరు అంటున్నారు, కానీ ప్రజలకు ఒరిగింది ఏంది, ప్రాంతానికి వచ్చింది ఏంది, దీని గురించి చర్చ కొట్టమంటే ఎందుకు రారు? అన్ని దిక్కువెళ్ళ మాటలు మాట్లాడుకుంటా, తిట్లు తిట్టుకుంటా. మనుషులేనా? ఎవరు మాట్లాడుతున్నారు డ్రగ్స్ గురించి? ఎవరు శుద్ధ పూసలు ఇంకేదో అన్నారు కదా మీరు మాట్లాడేప్పుడు, ఏదో లీడర్ ఎట్లు ఉండాలని. ఇప్పుడు ఈయన ద్వారా రాజకీయాల్లో, దేశంలో, రాష్ట్రంలో 75 సంవత్సరాల స్వాతంత్ర చరిత్ర లోపల లీడరు ఎట్లుండాలనేది ఈయన దగ్గర నుంచి నేర్చుకోవాలా? ఏమమ్మా తల్లి, ఎవరి నోటుకు ఓటు కేసు, దొంగల పట్టుబడ్డాడు, జైలుకు పోయేసాడు. అదే కాదు, 89 కేసులు ఆయన మీద ఉన్నాయి. ఏడీఆర్ అనే సంస్థ మరో మాట చెప్పింది, సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయని. సో ఈ దయాలు వేదాలు వాళ్ళు వేస్తున్నట్లేదా? ఓకే, ఎప్పటికైనా మంచి కావాలి, ఓకే, ఇప్పటికైనా మంచిగా ఉండు, నోరు చక్కగా చేసుకో, శుద్ధి చేసుకో. ఇప్పుడు మూసి నీళ్ళు అంటే బాగాలేవంటావు, అది వేరు, కానీ మంచినీళ్ళు వేరే వస్తున్నాయి కదా. గోదావరి నుంచి ప్రభుత్వంలో మనం తెచ్చాం కదా. కృష్ణా నీళ్ళు ఇప్పటికీ మనం మూడు దశలు తాగుతున్నాం కదా. ఆ నీళ్లు మంచివే కదా. ఆ నీళ్ళతోటి కొద్దిగా మూతంటారా, ముఖం అంటారా, ఏమనాలి, ఏమో నాకు తెలియదు. అదే మాట రావడానికి ఏది గడిగితే బాగుంటుంది? నోరు కడుక్కుంటే బాగుంటుంది, అంతేనా? అదే నాకు అర్థమైంది కదా. మన నోరు కడుక్కోమని మీరైనా అడుగుతారా? మేము మాట్లాడితే రాజకీయం అవుతుంది, మేము మాట్లాడితేనేమో రాజకీయం అంటారు. కానీ మీరు 4వ స్తంభం, చెప్పండి ఇలా ఎట్లా మాట్లాడుతున్నారు, ఇది తగునా ఒక ముఖ్యమంత్రికి అని? అది ఎవరు అడగట్లేదే. సమాజం అట్లా ఉంది, ప్రస్తుత పరిస్థితులు అట్లా ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు ఎవరిని ఎట్లా చేయాలో ప్రజలకు బాగా తెలుసు. అది కథ. సార్, బీఆర్ఎస్లో మగవాళ్ళైతేనేమో డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుంటారు, ఆడవాళ్ళు అయితేనేమో లిక్కర్ కేసుల్లో ఇరుక్కుంటారు అని చెప్పి బీజేపీ నేతలు కొంతమంది కామెంట్ చేయడం అనేది జరిగింది. ఇంకొక వైపు చూస్తే ఈ కార్ రేసింగ్ గురించి మాట్లాడుతున్న
కేటీఆర్ డ్రగ్స్ కేసు గురించి ఎందుకు మాట్లాడట్లేదని కూడా ప్రశ్నిస్తున్నారు. దీని మీద ఏమనొచ్చు సార్? బాగుంది. కాదు, ఈ రేసింగ్ గురించి మాట్లాడిన ఆయన డ్రగ్స్ గురించి ఎందుకు మాట్లాడలేదా? అవునా? ఈ రేసింగ్ గురించి ఏం మాట్లాడాడు? ఈ రేసింగ్ ఎందుకు కాంపిటీషన్ ప్రపంచంలో జరుగుతుంది? దాని మీద దృష్టి పెట్టడానికి, పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వాళ్ళకి ఒక ప్రచార నిమిత్తం జరుగుతుంది. ఇవాళ సైకిల్ యాత్రలు ఎందుకు పెడతారు? పాదయాత్రలు ఎందుకు పెడతారు? దృష్టి పడాలి అని సమస్యల మీద. అది పెడితే ఇవాళ ప్రపంచం అంతా కాంపిటేటివ్ స్పిరిట్లో ఉంది. మన దేశంలో అయితే దేశ విదేశాల నుంచి వస్తారు. రవాణా, పెట్టుబడులు, తర్వాత ఈ ప్రాంతం యొక్క భౌగోళిక పరిస్థితులు తెలిసిపోతాయి కాబట్టి మనకు పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుందని మాట్లాడతారు. అది మాట్లాడితే ఇది దాని గురించి డ్రగ్స్ గురించి మాట్లాడమన్నారు. నువ్వే మాట్లాడుతున్నావు కదా డ్రగ్స్ గురించి, పట్టుకో వద్దన్నారా? ఇప్పుడు చెప్పాడు కదా వాళ్ళ మీటింగ్లో ఎక్కడ ఏమని, గోవా నుంచి వస్తున్నా ఇది అని. మరి 11 మాసాల నుంచి ఏం చేసినావు? ఎన్ని డ్రగ్స్ పెట్టుకున్నావు? ఎంతమందిని శిక్షించావు? ఈరోజు మాట్లాడుతున్నావు. ఓకే, మాట్లాడు, ఎప్పుడైనా మాట్లాడాల్సిందే. అది బాధ్యత, ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వద్దంటావా? కానీ ఇంకెవరినో ఏలెత్తి చూయించి నువ్వు ఎందుకు మాట్లాడతలేవట నన్ను అడుగుతాడా? మిమ్మల్ని అడుగుతాడా ఎందుకు మాట్లాడుతున్నాడు? అట్లా ఆయన మీద ఆరోపణ చేసినట్టు మాట్లాడితే ప్రచారం అవుతుంది అనే ఉద్దేశం తప్ప అందులో ఏమాత్రం సబ్జెక్ట్ లేదు, ఏమాత్రం వాస్తవం లేవు. నువ్వు సిగ్గు ఉండాలి. సారీ, ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడానికి, నీ విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చలేకపోతున్న నేపథ్యంలో ఇతరులను అడ్డుపెట్టుకొని ఆయన ప్రచారంలో ఉన్నాడు కదా మొదటి నుంచి. వీళ్ళు చేసే తప్పులన్నీ పెడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, అందుకోసం ఆయన టార్గెట్ చేస్తున్నారు. నువ్వు ఏ రకంగానైతే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడితే ప్రజలకు సమాచారం పోతుందని తెలిసి ఎత్తుగడలతోటి, అతి హుషారుతోటి, ఇక ఎవరికేం తెలియదు అనుకునేది ఆయన నీకు గత్యంతరం లేదు, నువ్వేం చేయలేవు కదా. మాకు ఇదొక్కటే చేయగలుగుతాడు, ఆ గదే చేస్తున్నాడు. సార్, మరోవైపు కేటీఆర్ ఏమో ఢిల్లీ వెళ్ళారు సార్. అది కూడా రేవంత్ గారి మీద కంప్లైంట్ చేయడానికి ఆయన వెళ్ళారు. అమృత్ పథకంలో స్కామ్ జరిగింది అని చెప్పి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఆయన ఆల్రెడీ లేఖ రాశారు. మళ్ళీ ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నారు. 2 రోజులు ఢిల్లీలో ఉంటున్నారు కేటీఆర్. ఏంటి సార్, ఏం స్కామ్ జరిగింది? మళ్ళీ ఇందులో కూడా రేవంత్ రెడ్డి గారి బావమర్ది సృజన్ రెడ్డి కూడా పేరు వినిపిస్తోంది. నాకు అర్థం కాలే. కేటీఆర్ గారు పోతున్నారని మీకు చెప్పాడా? వెళ్ళారు సార్ ఢిల్లీకి. వెళ్తున్నాడు, ఢిల్లీ వెళ్తుండొచ్చు. కానీ ఈ విషయం మీద పోతున్నానని నేనైతే వినలేదు. ఏ విషయం మీద పోయేది కూడా నాకు తెలీదు. ఏ విషయం మీద పోయినా భయం ఎందుకు? అది కాదు. ఓకే, ఏ విషయం మీద ఎవరెక్కడికి పోతే నీకెందుకయ్యా? ఇప్పుడు అబద్ధాలు ఎవరు చెప్తారు? దొంగతనాలు చేసిన వాళ్ళు, అంతే కదా. నిజం చెప్పరు కదా. నిజం చెప్పని వాడు దొంగే కదా. నువ్వు చెప్తున్నావా నిజాలు? నువ్వు అంటే దొంగతనం చేసేవాళ్ళు తప్పించుకోవడానికి ఇతరుల మీద నేరారోపణ చేస్తూ పబ్బం కట్టుకునే వాళ్ళ సంగతి మనకు తెలీదా? ఇవాళ కొత్తనా మన సమాజం? అందులో రాజకీయాలు కొత్తనా? అందుకోసం దానికి అంత విలువ ఇవ్వడం ఓకే జరుగుతుంది. కంప్లైంట్ చేస్తాడు. వై ఆర్ యు వరీడ్? ఇప్పుడు అసెంబ్లీలో మీరు అన్నారు ఇది బాగాలేదు అది బాగాలేదు, ఓకే ఎంక్వైరీ అన్నాం. మీరు ఏదైనా చేయండి అన్నాం, రుజువు చేయమన్నారు. అది తప్ప? నువ్వను రుజువు చేయమని అంటావా? ఇప్పుడు కమిషన్లు వేసావు దేని మీదనో, ఇండ్ల పైసలు అండ్ల పైసలు అని. మరి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటి? వచ్చిన నెల లోపట్నే తన నియోజకవర్గం కాబట్టి ఎవరేమల్లా అది 2100 కోట్లేదో మా 2 నెలలనే దాన్ని రివైజ్ చేసేసి 4900 అయింది. ఆ టెండర్లలో ఆ పనులు కూడా వాస్తవంగా పైన ఉన్న నీరు వాడుకునే రైతులకు అన్యాయం చేస్తూ నువ్వు గుంజుకొస్తున్నావు జూరాల నీళ్ళు. అది మొత్తం డీటెయిల్స్ తెలుసు. కానీ పాలమూరు రంగారెడ్డిలో చివరి భాగంలో ఉన్న ఈ ప్రాంతానికి నీళ్ళు వచ్చేది కొద్ది రూపాయలు ఖర్చు పెడితే అయ్యేదానికి పక్కన పెట్టి 2000 కోట్లని 4900అని మళ్ళీ అందులో ఎవరినైతే టెండర్స్ వద్దన్నారో, ఎవరైతే పనులు చేయొద్దన్నారో, ఎవరైతే దొంగలని అన్నావో, ఎవరితోటైతే నువ్వు డబ్బులు తీసుకొని మళ్ళీ టెండర్లు ఇస్తున్నావో, ఏదో వాళ్ళు ఏదో ఉదార స్వభావాలు అయినరు, ప్రభుత్వం రాగానే దేనికో పైసలు ఇచ్చిండ్రు, చాలా మంచోడు ఆయన ఆడు. నీ ఒక్కసారి ఆయన నోరు కడుక్కోమంటున్నావు.
అంతకుముందు ఏం మాట్లాడావు, ఇప్పుడేం మాట్లాడుతున్నావు, ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏం చెప్తున్నావు, ఒక్కసారి చర్చకు రారాదా? వస్తావా? నువ్వేదో ముఖ్యమంత్రి కాబట్టి అక్కడ నిలబడి మాట్లాడంగానే అన్నీ వచ్చాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.